వాళ్ళంతా ఆర్కో కాంట్రాక్ట్ లో బిజీగా ఉన్నారు. 2 ఏళ్ల వరకు దొరకరని తెలుసు కదా. మరెవరి చేత చేద్దామనుకుంటున్నావు? సిరిపురం 40 ఏళ్ల చీకటి సామ్రాజ్యం, బెదిరింపే పునాదులుగా ఎదిగిన ఒక నియంత, రావణసూరుడు మిగిల్చి వెళ్లిన వారసత్వం. ఆ వారసత్వం పేరే ఓబుల్ రెడ్డి. నన్ను డామినేట్ చేసి ఆడికి ఫేవర్ చేయాల్సిన అవసరం ఏంటి? షేక్ హ్యాండ్ ఇవ్వగానే కనెక్ట్ అయిపోయాడా? ఒక చైర్మన్ గా నువ్వు వద్దు, నీ కాంట్రాక్ట్ వద్దు, పోరా అంటే ఏ ఏదైనా సరే నూసుకొని వెళ్ళిపోతాడు. కానీ ఒక ఎండిగా నువ్వు ఓకే అనగానే వాడు షేక్ హ్యాండ్ ఎందుకు ఇచ్చాడు? ఓన్లీ బికాస్ ఆఫ్ యూ. జనరల్గా అగ్రిమెంట్లో రాసుకున్న డబ్బులే ఎగ్గొడుతుంటారు. అలాంటిది వాడు బ్లాంక్ చెక్ ఇచ్చి ఎంత కావాలో అంత రాసుకోమని ఎందుకన్నాడు? ఎందుకంటే నువ్వు వాడికి నచ్చావు కాబట్టి. వాడి సంగతి కాసేపు పక్కన పెడదాం. అసలు ముందు నీ సంగతి ఏంటో చెప్పు. వాడు బ్లాంక్ చెక్ ఇస్తే వద్దు అవసరం లేదు అని చెప్పకుండా వాడు బ్లాంక్ చెక్ ఇచ్చాడని ఎందుకు ఎగురుకుంటూ వచ్చావు? అంటే వాడంటే నీకు కూడా. స్టాప్ ఇట్. మీ మాటలు భరించలేకపోతున్నాను, ఆపండి. ఇందాకటి నుంచి మీరు మాట్లాడుతుంటే ఏదో తెలియక మాట్లాడుతున్నారనుకున్నాను, కానీ మనసులో ఇంతుందని తెలీదు. మీరెంత నీచంగా ఇంత అసహ్యంగా మాట్లాడతారని అస్సలు తెలీదు. కోపం రావట్లేదు, బాధొస్తోంది. అంతకు మించి అసహ్యం వేస్తోంది. ఒళ్ళంతా ఎంత కంపరంగా ఉందో తెలుసా? మీ మోహన్ చూడాలంటేనే నాది కూడా సేమ్ ఫీలింగ్. వెళ్ళిపా, ముందు ఎక్కడి నుంచి వెళ్ళిపా, వెళ్ళిపో, అంతే. బా వెళ్ళిపో, అలాగే వెళ్ళిపో. ఇంకెప్పుడు నాకు కనిపించకో. రేపు పొద్దున్న నీ ఫేస్ నాకు చూపించకో. పోయేవాళ్ళ ఆ దేవుడు కూడా ఆపలేడు. బా హూ కేర్స్? అభిరామ్ గారు, మేము ఈ కాంట్రాక్ట్ ఒప్పుకుంటున్నాం. ఈ ప్రాజెక్ట్ మేము చేస్తున్నాం. మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మూర్తి. ఏదేమైనా చాలా గ్రేట్ మూర్తి. ఏదో మీ అభిమానం సార్. మా ఊళ్ళో కూడా నా గురించి సేమ్ టాక్ సార్. వాళ్ళు పర్సన్ని చూసి కాదు మూర్తి, పర్సనాలిటీని చూసి అనుంటారు సార్. మరి లేకపోతే ఏంటయ్యా? నేను మీనాక్షి గారి గురించి మాట్లాడుతుంటే నువ్వు నీ గురించి అనుకుంటావేంటి? ఏంటి సార్, ఆవిడ గురించా? అవునయ్యా మూర్తి, నచ్చేసింది, చాలా బాగా నచ్చేసింది. సార్, పెళ్ళైన వాళ్ళ గురించి అలా మాట్లాడటం తప్పని నిన్న మీరే అన్నారు. మరి ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నారేంటి? మూర్తి, నీకు బొజ్జ తప్ప బుర్ర పెరగలేదయ్యా. నచ్చడాలు 2 రకాలు. ఆ నచ్చటం వేరు, ఈ నచ్చటం వేరు. ఏదో అజ్ఞానం సార్, కొంచెం తేడా చెప్పి జ్ఞానోదయం చేయండి. ఆ డైనమిజం, ఆ విల్ పవర్, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ సూపర్ మూర్తి. జనరల్గా అయితే మనం ఇచ్చిన కాంట్రాక్ట్ నిజంగానే టఫ్ జాబ్. దానికోసం చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఆ క్రిష్ భయపడటంలో అర్థం ఉంది. కానీ తను మాత్రం వి విల్ డూ అని చాలా ధైర్యంగా చెప్పింది.
ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే గానీ అంత ధైర్యంగా చెప్పదు. తన గట్స్కి హ్యాట్స్ ఆఫ్. ఈ క్వాలిటీస్ విషయంలో తను నాకు నచ్చింది అని చెప్తున్నాను. అర్థమైందా? నాకు అర్థం కాకపోయినా పర్వాలేదు కానీ సార్, అంతకన్నా ముందు మీకు ఇంకో ముఖ్యమైన విషయం అర్థం కావాలి. వాళ్ళు ఇంకా అగ్రిమెంట్ పేపర్స్ పంపించలేదు. పంపిస్తారు మూర్తి. ఏదో కొంపలంటుకుపోయినట్టు ఎందుకా కంగారు? కంగారుగా సార్, అర్జెంటు. ఆ కాపీని ఆడిటర్ గారికి పంపించాలి. ఫర్దర్ ఫార్మాలిటీస్ ని కంప్లీట్ చేయించుకోవాలి. అలా అయితే ఒకసారి ఫోన్ చేసి కనుక్కోవయ్యా. అది కూడా చెప్పాలా? సార్, కొంపలు అంటుకున్నాయి సార్. ఏమైంది? ఆ మీనాక్షి గారి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది సార్. మూర్తి, నిజంగా నేనేమనాలో అర్థం కావట్లేదయ్యా. స్విచ్ ఆఫ్ లో ఉన్న దానికి కూడా ఏదో భూమి బద్దలైపోయినట్టు ఆ దిక్కుమాల రియాక్షన్ ఏంటి? పరిస్థితి ఇంచుమించు అలాంటిదే సార్. మీకు ఇంకా సిచ్యువేషన్ అర్థమైనట్టుగా లేదు. అవతల బ్లాంక్ చెక్ ఇచ్చాం, యువతల ఫోన్ పని చేయట్లేదు. తేడా కొట్టేసింది సార్, ఫుల్ గా తేడా కొట్టేసింది. నో డౌట్ సార్. మూర్తి, సెన్స్ లేకుండా మాట్లాడుకో. కష్టపడి గెలవాలనుకునేవాడు పోరాడతాడు. ఎలాగైనా సరే గెలవాలనుకునేవాడు మోసం చేస్తాడు. మీనాక్షి పోరాడే టైపు. ఫస్ట్ నీ మనసులోంచి నెగటివ్ థింకింగ్ తీసేయి. అలాగే సార్, కానీ అగ్రిమెంట్స్ పేపర్స్ అనేవి కంపల్సరీ కదా? ఇస్తారులేవయ్యా. అసలుగా ఆ క్రిష్ చాలా కోపంగా ఉన్నారు కదా, పెళ్లిగా సంతకం పెట్టించిస్తారులే. నువ్వేం టెన్షన్ పడకుండా కూల్గా ఉండు. ఓకే? ఓకే. మీనాక్షి, తల భయంకరంగా పట్టేసింది. కొంచెం మజ్జిగ మీనాక్షి. మజ్జిగంటే మాట్లాడవేంటి మీనాక్షి? మీనాక్షి, 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 అయినా పొద్దున్నే తల పట్టేస్తుందని తెలుసు కదా, రెడీగా మజ్జిగ పెట్టచ్చు కదా. ఇంత ఇంపార్టెంట్ పని వదిలేసి ఎక్కడికి వెళ్ళింతానా? మీనాక్షి, మీనాక్షి, తలపోటు శివతాండం చేస్తుంది. కొంచెం స్ట్రాంగ్ గా మజ్జిగ ఇవ్వా ప్లీజ్. ప్లీజ్ మీనాక్షి. అబ్బా మీనాక్షి, ఏంట్రా అబ్బాయి, హ్యాంగ్ ఓవరా? అంతేరా అబ్బాయి, జురాసిక్ పార్క్ నాక డైనోసారు, మందన్నక హ్యాంగ్ ఓవర్ తప్పదురా అబ్బాయి. బాబాయ్, అసలే తల పగిలిపోతుంది నీ అర్థం కాని డైలాగులతో. దయచేసి ఇప్పుడు అది పేలిపేలా చేయొద్దు బాబాయ్ ప్లీజ్. అబ్బో, ఈ టైంలో కౌంటర్స్ కూడా ఇస్తావురా నువ్వు? క్రిష్, తీసుకో. నువ్వు తెచ్చావేంటి పెన్నే? మీనాక్షి ఏం చేస్తుంది? నీకు ఆన్సర్ కావాలా మజ్జిగ కావాలా? తలపోటు తగ్గడం కావాలి. పెన్నే. అమ్మా, ఇంతకుముందు అడగకుండానే తెచ్చిచ్చేది, ఇప్పుడు అడిగినా కానీ తెచ్చివ్వడం లేదా? అంటే సోలోగా బిజినెస్ డీల్ చేసేసరికి అంత బిజీ అయిపోయిందా? మజ్జిగ తెచ్చిచ్చే టైం కూడా లేదా మేడం గారికి? కనకం, ఏ కనకం. అక్క చెప్పండి. ఇందాక నుంచి మీనాక్షిని చాలాసార్లు పిలిచాను, ఎలాంటి సమాధానం లేదు. ఏం చేస్తుంది తను? తెలీదక్కా, ఇందాక నుంచి నాకు కనిపించలేదు. కిచెన్ వైపు కూడా రాలేదు.
బహుశా ఇంకా పూజ గదిలోనే ఉందేమో. మీనాక్షమ్మ గారు పూజ గదిలో కూడా లేరమ్మా. ఏరా కన్నయ్య, నీ భార్య ఇంకా నిద్ర లేవలేదా? లేవకపోవడం ఏంటి స్వర్ణ? ఎప్పుడే సూర్యుడి కంటే ముందే నిద్రలేస్తుంది. మామూలుగా అయితే రోజు ఈ పాటికల్లా పూజ చేసి అందరికీ కాఫీ ఇస్తూ ఉండేది. అలాంటిది ఎవరికి కనబడకపోవడం ఏంటి? ఎంత పిలిచా పలకపోవడం ఏంటి? అయినా ఎవరికి చెప్పకుండా ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుందప్పా మీనాక్షి? ఏమయ్యా, అసలు బుద్ధుందా నీకు? ఉదయం నుంచి మనిషి కనబడకపోతే ఎక్కడికెళ్ళిందో వెతకడం మానేసి ఎక్కడుంది ఎక్కడికెళ్ళి ఉంటుంది అని ఈ పనికి మాలని డిస్కషన్ ఏమిటి? ఇలా కేర్లెస్ గా ఉండడం వల్ల మొన్న పరిస్థితి ఎంత దూరం వచ్చిందో అర్థం కాలేదా? ఆ మాత్రం బుర్రలు పనిచేయడం లేదా మీ అందరికీ? బాధ్యత లేకుండా పోయింది ఎవరికీ కూడా. ఇంకా అలాగే నిలబడ్డారే? లేవండి, వెళ్ళి వెతకండి. పదవయ్యా. మీనాక్షి, మీనాక్షి ఎక్కడుందో కూడా చూసుకోరు. మీనాక్షి, మీనాక్షి పొద్దున్నే ఈ ఫ్లాష్నెస్ ఏంటి? అయినా మనకి తెలియకుండా, మన ప్రమేయం లేకుండా అది కనపడకపోవడం ఏంటి? ఈ ట్విస్ట్ ఏంటబ్బా, పిచ్చి షాకింగ్ గా ఉంది. మీనాక్షి, మీనాక్షి, అమ్మా మీనాక్షి, ఎక్కడికి వెళ్ళిపోయింది? అమ్మా మీనాక్షి, అపర్ణ, మీనాక్షి నువ్వు వెతికావా? ఎక్కడికి వెళ్ళింది? అసలు ఎక్కడికి వెళ్ళిందో? కన్నయ్య, కనిపించిందా? లేదు. కనకం, నీకేమైనా కనిపించిందా? లేదక్కా. ఏమైందిరా మీనాక్షి? ఏమైందిరా? ఎక్కడా లేకపోవడం ఏమిటి? ఏమై ఉంటుంది? టెన్షన్తో కాళ్ళు చేయి ఆడడం లేదురా. అయ్యో దేవుడా, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? పెద్దదిరా, 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 ఏమైంది మాణిక్యం? ఏమైంది? మీనాక్షి లెటర్ లెటర్ రాసి పెట్టి. లెటరా? నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. నా కోసం వెతకొద్దు. నేనెక్కడున్నా సరే క్షేమంగా ఉంటాను. నా కోసం మీరు కంగారు పడొద్దు. రే, ఏమన్నావురా? రాత్రి మీనాక్షిని ఏమన్నావు? నేనేమన్నాను? నేనేమనలేదు. మాట్లాడుకో. ఎక్కువగా మాట్లాడితే చెంప పగల కొడతాను. నిన్న ఉదయం మా అందరి ముందే అలా నిప్పులు తక్కిన కోడిలా రెచ్చపోయిన వాడివి నువ్వు ఏమీ అనకుండా ఉంటావా? ఎలాంటి విషయాలైనా సరే ఓపిక భరించే పిల్ల ఇలా గుమ్మం దాటింది అంటే ఖచ్చితంగా నువ్వేదో బాధ కలిగేలా ప్రవర్తించుంటావు. కోపంగా ఉన్న నిన్ను సముదాయించమని మేమే చెప్పావురా. తన మనసు అంత గాయపడేలా ఏమన్నావు నువ్వు? ఏమన్నావు? మాట్లాడు. ఏ భార్య అన్నాక 190 ఉంటాయి. ఏ ఆ మాత్రం అర్హత లేదా మాకు? ఏమిట్రా హక్కు? ఏమిటా హక్కు? బాధ కలిగించేలా ప్రవర్తించడం హక్క? మనసు నొచ్చుకొని ఇంట్లోంచి వెళ్ళిపోయేలా మాట్లాడడం హక్క? బుద్ధి లేకపోతే సరి. అయినా అంత మంచి పిల్లని మాట్లాడడానికి బాధ పెట్టడానికి మనసు ఎలా వచ్చిందిరా నీకు? అయినా కోపంలో ఏదో ఒక మాట అనేసానే అనుకో, అర్థం చేసుకోలే గాని ఇలా లెటర్ రాసేసి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోవడమేనా?
అంటే ఇంట్లో వాళ్ళు మరీ అంత కాని వాళ్ళు అయిపోయారా? ఏదైనా ఉంటే మీతో చెప్పాలి లేదా నాతో మాట్లాడాలి, అంతేగాని ఇలా వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్టు? పైగా ఎక్కడున్నా క్షేమంగా ఉంటాను, నా కోసం వెతకద్దు, కంగారు పడొద్దు అని అలా మొహం మీద కొట్టినట్టు చెప్పాక కూడా ఎందుకు వెతుకుతాం? ఎందుకు వెతుకుతాం? ఏ దానికేనా ఇగో? మాకుండదా? కంగారు పడ్డం కాదు కదా, అసలు ఈ క్షణం నుంచి ఆలోచించను కూడా ఆలోచించను. కన్నయ్య, ఆలోచించను అంతే. డౌటా? నా నిజ స్వరూపాన్ని బయట పెడతానని, నా గురించి క్రిష్గాడికి తెలిసొచ్చేలా చేస్తానని ఓ పెద్ద వీరనారలా వార్నింగ్లు ఇచ్చింది. ఇప్పుడు ఇలా పిల్లి పిల్లలా అలా అలిగి వెళ్ళిపోయిందేంటి? వీళ్ళిద్దరిని ఎలా విడగొట్టాలరా అని ఆలోచిస్తుంటే వాళ్ళే రూట్ క్లియర్ అయింది. బాబోయ్, టన్నుల కొద్ది తన్నుకొస్తున్న ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను. ఓ రేంజ్ లో పండుగ చేసుకోవాలి. ఏమిటప్పు ఇది? మరీ చిన్న పిల్లలా ప్రవర్తిస్తున్నాడేంటి వీడు? అయినా నువ్వేంటి ఇంత జరుగుతున్నా ఏమీ మాట్లాడకుండా అలా మౌనంగా ఉన్నావు? ఇంటి కోడలి పిల్ల ఇలా అలిగి వెళ్ళిందంటే అది మన ఇంటికి ఎంత అప్రదిష్ట, ఎంతకంటే అవమానం మరొకటి ఉంటుందా? అప్పో, వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళుంటుందేమో. ముందు మీనాక్షికి ఫోన్ చేయి, మనం వెళ్ళి నచ్చ చెప్పి తీసుకొద్దాం. అప్పు, చెప్తుంటే అర్థం కావట్లేదా? అలా సైలెంట్ గా ఉంటావేంటి? ఫోన్ చేయి. సువర్ణ, వాడు తిట్టాడనో కొట్టాడనో అలిగి వెళ్లే చిన్నపిల్ల మనస్తత్వం కాదు మీనాక్షిది. మీనాక్షి గురించి తెలుసు కూడా ఇలా కంగారు పడుతున్నావేంటి? మరైతే మీనాక్షి ఆ చేనేత చీరల కాంట్రాక్ట్ వర్క్ మీద ఆ ఊరెళ్ళింది. మరి ఈ లెటర్ ఏమిటి? ఎవరికి చెప్పకుండా వెళ్ళడం ఏంటి? ఆ ప్రాజెక్ట్ చేయటం వాడికి అస్సలు ఇష్టం లేదు సువర్ణ. అగ్రిమెంట్ పేపర్స్ మీద సైన్ చేయమంటేనే చూసావుగా నిన్న ఎంత గొడవ చేశాడో. వాడికి చెబితే ఖచ్చితంగా పంపించడు, మళ్ళీ గొడవ పడతాడు, ఏదో ఒక విధంగా అడ్డుపడతాడు. అందుకే వాడు తిట్టాడన్న విషయాన్ని అడ్డు పెట్టుకొని ఇదిగో ఇలా చేసింది. నీతో చెప్పి వెళ్లాలనుకుంది, కానీ ఒకవేళ నువ్వు వాడితో కూడా ఒక మాట చెప్పి వెళ్ళమంటే విషయం మళ్లీ మొదటికొస్తుందని వెనకడుగు వేసింది. సందర్భం చూసుకొని నీతో చెప్పమని నాకు చెప్పింది. నా కోడలి పిల్ల తెలివైంది మాత్రమే కాదు, మంచి సమయస్ఫూర్తి కూడా ఉందని నిరూపించింది. గ్రేట్, చాలా చాలా గ్రేట్. అప్పు, పాపం వాడు టెన్షన్ పడుతూ ఉంటాడే, ఈ విషయం వాడికి కూడా చెప్పేద్దాం. నోటుకొచ్చినట్టు తిట్టాడుగా, ఆ మాత్రం టెన్షన్ పడాలి, పశ్చాత్తాపడాలి. ఇప్పుడు వద్దులే సువర్ణ, తర్వాత చెబుదాం. అంతేనంటావా? ఏం భద్రా, చూస్తుంటే మీ చెల్లి ఏదో కొత్త షాక్ ఇచ్చేటట్టుంది. ఆ రేంజ్లో పిచ్చెక్కేలా డాన్స్ చేస్తుందంటే అర్థం అదే కదా.
చెల్లెమ్మా పిచ్చ హ్యాపీగా ఉన్నావు, ఏంటి విషయం? ఏమైంది చెల్లెమ్మా? కొంచెం కొంచెం అర్థమయ్యేలా చెప్పు. ఇందు మూలంగా 50 మందికి తెలియజేయనది ఏమనగా మీనాక్షి ఇంట్లోంచి వెళ్ళిపోయిందా? ఒక పూట వచ్చేయకపోతే ప్రాణమేమీ పోదులే.